ఓరిగా నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అయ్యా. నేను కన్న కష్టం చేసుకొని బతికిన నాయన. నాకు 5:30కు ఫోన్ వచ్చింది నాయన. నాయన నా బిడ్డ ఫోన్ చేసింది, తమ్ముడు చిల్లర పట్టడానికి ఫోన్ చేస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామంలో విషాదం నెలకొంది. చూస్తున్నాం, ఇదే చెరువులో పడి శివ మరణించడం జరిగింది. మరి నిన్న నాటు పడవలో వీళ్ళు ఇక్కడే విహారం చేసినటువంటి పరిస్థితి. మరి మొత్తం కూడా 6 స్నేహితులు ఈ చెరువులోకి వెళ్లారు. ఈ చెరువులో నాటు పడవలో వీళ్ళు విహారం చేసినటువంటి పరిస్థితి. మరి ఒక్కసారిగా మధ్యలోకి వెళ్ళాక చూస్తున్నాం, చెరువు దగ్గర ఉన్నాం, చెరువు దగ్గర మధ్యలోకి వెళ్ళాక ఆ నాటు పడవ అనేది మునగడం జరిగింది. ఆ మునిగినటువంటి పరిస్థితిలో 6 కూడా అందులోనే దూకినటువంటి పరిస్థితి. కానీ 5 ఈత రావడం వల్ల వాళ్ళంతా కూడా రావడం జరిగింది. కానీ శివ మాత్రము అందులో మరణించడం జరిగిందని చెప్పవచ్చు. మరి చూస్తున్నాం, మధ్యలో అతని యొక్క డెడ్ బాడీ దొరికింది. సిడిఎఫ్టి బృందాలు కావచ్చు, అదేవిధంగా పోలీసు సిబ్బంది మొత్తం కూడా రాత్రి నుంచి గాలించి శవాన్ని అయితే బయటకు తీయడం జరిగింది. మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి. గ్రామం అంతా కూడా ఈ చెరువు వద్దకే వచ్చారు. మొత్తం కూడా గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు శివ, అందరి మధ్యలో ఉన్నటువంటి శివ ఈ రోజు లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. చాలా మంది రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి నిన్న స్నేహితులతోటి మద్యం సేవించారని చెప్తున్నారు, పార్టీ చేసుకున్నారని చెప్తున్నారు. మరి 6 కూడా ఆ మద్యం మత్తులోనే ఆ పడవ ఎక్కారని చెప్తున్నారు. ఆ పడవ ఎక్కినటువంటి సందర్భంలో మధ్యలోకి వెళ్ళాగా నాటు పడవ కాబట్టి వాళ్ళకు వెయిట్ ఆపలేక అదంతా కూడా మునిగినటువంటి పరిస్థితి. ఆ మధ్యలో పడవ అనేది మునిగింది. మరి 6 కూడా మరి అందులో శివకు మాత్రం ఈత రాలేదని చెప్తున్నారు. మిగతా 5 కూడా చాలా అందుకు మధ్య మత్తులోరు కాబట్టి వాళ్ళంతా కూడా కేకలేస్తున్న సందర్భంలో ఈ రోడ్డు గుండా వెళ్తున్నటువంటి ఒక మత్స్యకారుడు వెంకటేష్ అనే వ్యక్తి చూసి వారిని కాపాడినటువంటి పరిస్థితి 5 కూడా. కానీ రోడ్డు ఇక్కడికి వచ్చినాక వాళ్ళు కూడా పారిపోయినటువంటి పరిస్థితి. శివ మాత్రం అందులోనే మునిగారు. నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టి ఇంత ముందే వెలికి తీసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. గ్రామస్తులంతా కూడా మొత్తం ఇక్కడికే వచ్చారు. మరి భూదాన్ పోచంపల్లి సంబంధించి ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వెలికి తీసిన పరిస్థితి. గ్రామస్తులంతా కూడా ఇక్కడికే వచ్చి రోధిస్తున్నారు. ఎందుకంటే శివ నిన్న మొన్నటి వరకు అంటే కొర్రెంలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేటువంటి శివ మరి నిన్న మొన్నటి వరకు అందరితో కలియ తిరిగాడు. మరి ఎందుకంటే శివకు తండ్రి లేనటువంటి పరిస్థితి, కేవలం తల్లి మరి చెల్లెలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ శివ ఇలా మరణించడం బాధ కలిసి చెప్తున్నారు. మరి ఆ స్నేహితులే వారిని చంపారని చెప్పి వాళ్ళు కూడా కొంచెం రోధిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న డ్యూటీకి వెళ్దామన్నటువంటి శివను పిలిపించారు, మద్యం సేవించారు, మద్యం తాగిపించారు, మరి చంపేశారని చెప్పి కొంచెము అనుమానాస్పదంగా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి. నాయన మా కాస్తంటే ఏది లేదు నాయన, మేము కూలీలు చేసుకొని బతికేటోళ్ళం నాయన. నా పిల్లగాని దోస్తులు చంపిరు నాయన, వాళ్ళు కూడా 4 చావాలి నాయన. నాయన కొట్టి చంపిరు నాయన, తాపిచ్చిరు నాయన నా పిల్లగానికి. ఓరిగా నాకు 2 బిడ్డలు ఒక కొడుకు అయ్యా. నేను కన్న కష్టం చేసుకొని బతికిన నాయన. నాయన నా పిల్లలది ఎట చూసుకుంది నాయన. నాయన నా పిల్లగాని ఎట చంపబుద్ధి అయింది నాయన. వాళ్ళకు 25 ఏళ్ళు అవుతుంది నాయన. 25 ఏళ్ళ నుంచి వెళ్ళిపోయినా కూడా నాయన. నాయన కష్టం చేసి నేను పెంచుకున్నాయా నా తమ్ముడిని. ఏ చిన్న లోటు లేకుండా నేను పెంచుకున్నా. మా చెయ్యి వదిలి పోయిండయ్యా నా తమ్ముడు. నా తండ్రి లాగా నా కొండగా ఉండయ్యా నా తమ్ముడు. విన్నప్పుడే వదిలేసిపోయిండయ్యా నా తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు దాచలేదయ్యా. నా తల్లి రెక్కల కష్టంతో మేము బతికినాము. నా తమ్ముడిని చంపిరు, నా తమ్ముడిని చంపిరు, నా తమ్ముడిని చంపినాడు. ఎవడు బతకకూడదు, నేనైతే బతకనియను. నా తమ్ముడిని మింగిరు. ఆడవర్తరు పోయేటోడు కూడా కాడు. నేను డ్యూటీకి పోతానని తయారయ్యిండు, బయటికి వెళ్ళిండు. 5 నిమిషాలలో మళ్ళీ వచ్చిండు ఆయన. ఎందుకు నాయన మళ్ళీ వచ్చినామంటే, అమ్మ మా దోస్తుగాడు కూడా ఎక్కినట్ట అమ్మ, నేను రేపు పోతా అన్నాడు. ఒకటే మాట నేను మాట్లాడినా, నేను పనికి పోయినా నాయన. నాకు 5:30కు ఫోన్ వచ్చింది నాయన. నాయన నా బిడ్డ ఫోన్ చేసింది, తమ్ముడు చిల్లర పట్టడానికి ఫోన్ చేస్తే నా పిల్లగానికి ఈత వస్తుందని అనుకున్నా నాయన. ఇట్లా కొట్టి చంపుతారని అనుకోలే నాయన. నా పిల్లగాని ఎందుకు ఇట్లా బాధ చేసిరు నాయన.
మేము ఎవరికి అన్యాయం చేసినాం నాయన. దీని మీద కేసు నమోదు చేస్తాము, ఖచ్చితంగా దీని మీద పురోగతి సాధిస్తామని చెప్పి ఎస్ఐ భాస్కర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం, మనము ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిండు కుండలో ఉన్నటువంటి చెరువుల్లో పడి చనిపోతున్నటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి సెలవులు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సెలవుల నేపథ్యంలో ఇలాంటి చెరువులకు వెళ్ళకూడదు. ఎందుకంటే చెరువులోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలా గుంటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అందులో మునిగినటువంటి పరిస్థితుల్లో చాలా ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఎన్నో సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి మరి చూస్తున్నాం. గోస్కొండకు సంబంధించి శివ కూడా మరణించడము బాధ కలిగిస్తుంది. గ్రామం అంతా కూడా ఇప్పటి వరకు ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది కూడా వచ్చేటువంటి చూస్తున్నాం. చాలా మంది కూడా తన మిత్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బృందం ద్వారా వారైతే శవాన్ని అయితే వెలికి తీసిన పరిస్థితి. కానీ మరి నిజంగా దీనిపైన నిగ్గు తేల్చాలి. ఎందుకంటే నిన్న డ్యూటీకి వెళ్తున్నటువంటి శివుని పిలిపించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాటు పడవ ద్వారా వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. దరిదాపు మధ్యలో వారు మునిగినటువంటి పడవ అని చెప్పవచ్చు. పడవ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి. మరి బృందం మాత్రం వారిని అయితే వెలిగించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ నిజంగా ఒక అనుకున్నటువంటి ఘటన, ఒక విశాల ఛాయలు అనుకున్నాయి గోస్కొండలు అని చెప్పవచ్చు. ఒక యువకుడు మరణించడము చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. మిగతా 5 కూడా తప్పించుకున్నారు. అది కాపాడినటువంటి వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి మత్స్యకారుడు. అతను ఈ రోడ్డు గుండా వెళ్తున్నాడు. ఆ కేకలు వినిపించిన సందర్భంలో రావడం జరిగింది. కాపాడినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సందర్భం చూస్తున్నాం. యువకులకు సలహాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా యువకులు ఇలాంటి సాహసాలు చేయకండి, ఇలాంటి చెరువుల దగ్గర రాకండి అని చెప్పి చెప్తున్నటువంటి ఎన్నో సందర్భాల్లో సుమన్ టీవీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో చాలా చెరువులు నిన్నటువంటి పరిస్థితి. చెరువులకు వేసవి సెలవుల్లో అనవసరంగా ఈ చెరువుల దగ్గరికి రావద్దని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి యువకులు ఇలాంటి చెరువుల దగ్గర రావద్దు. మరి వాళ్ళంతా కూడా ఇక్కడే పార్టీ చేసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అది కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఆ యొక్క పడవలో విహరిస్తున్న సందర్భంలో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నటువంటి వీడియో కూడా బయట వైరల్ అయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 5 ప్రాణాలు కూడా దక్కడము, మరి శివన్ ఒక్కడిని కోల్పోవడం అయితే బాధ కలిగిన విషయం చెప్పవచ్చు. ఈ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ ప్రాంతం వద్ద మాత్రం చాలా మంది రోధిస్తున్నటువంటి పరిస్థితి. వారి యొక్క తల్లే కావచ్చు, వారి యొక్క చెల్లె కావచ్చు, అదేవిధంగా దాని యొక్క బంధువులు కావచ్చు, వారి మిత్రులంతా కూడా ఇక్కడికే వచ్చి నిన్న నుంచి కూడా శవాన్ని వెరికినటువంటి పరిస్థితి. ఇప్పుడే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఏరియా హాస్పిటల్కి పంపించారని చెప్పవచ్చు. మరి నిజంగా సుమన్ టీవీ కూడా హెచ్చరిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా యువకులు ఇలాంటి సాహసాలు చేయకండి. మరి నాటు పడవలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క చెరువులో కావచ్చు మీరు దూకే ప్రయత్నం చేయకండి, ఈతలు కొట్టే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి సుమన్ టీవీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి చెప్పవచ్చు. ఇది గురునాథ్ శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గోస్కొండ గ్రామం. నాకు 2 బిడ్డలు ఒక కొడుకు అయ్యా. నేను కన్న కష్టం చేసుకొని బతికిన నాయన. నాకు 5:30కు ఫోన్ వచ్చింది. నాయన నా బిడ్డ ఫోన్ చేసింది. తమ్ముడు చెర్ర పట్టడానికి ఫోన్ చేస్తే